హలో అండి, వెల్కమ్ టు లక్కీలియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేము హిందూపూర్ వెళ్దామని స్టార్ట్ అయిపోయామండి. హార్డ్లీ 45 మినిట్స్ జర్నీ హిందూపూర్కి అయితే రీచ్ అయిపోయాం. ఎండగా ఉండింది అండ్ ఈవినింగ్ బిందు ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్కి వెళ్ళాం. అదో ఎక్కడ ఉంది అంటే బస్ స్టాండ్ ఎదురు నుంచి రోడ్లో స్ట్రైట్గా వచ్చి రిలయన్స్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో టర్న్ అయ్యి స్ట్రైట్గా లేపాక్షి రోడ్డుకి వెళ్తే రైట్ సైడ్లో ఉంటుందండి. మా పాప అండ్ మా హస్బెండ్ ఎంట్రీ టికెట్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు. పర్ హెడ్ 60 రూపీస్ ఉంది. ఫస్ట్ మా పాపకే ఇచ్చారు అండ్ మేమే ఫస్ట్ వెళ్ళామన్నమాట. హ్యాపీ ఈ వే నుంచి వెళ్ళాలన్నమాట టికెట్ ఇచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ టర్న్ అయిపోవాలి. సో ఎక్కడ చూసినా ఇలా ఫిషెస్ అండ్ వాటర్కి సంబంధించిన పోస్టర్స్, ఇంకా వేరే పోస్టర్స్ కూడా ఉన్నాయి. నేనైతే ప్రతి చోట మా పాపని నిలబెట్టి పోజెస్ ఇచ్చి చాలా పిక్చర్స్ అయితే తీసుకున్నా. మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి అంతే. చాలా బాగుందండి. పిక్చర్స్కి అయితే భలే వస్తున్నాయి. చూడండి, చాలామంది వచ్చిన వెంటనే ఫస్ట్ ఇక్కడంతా నిలబడి పిక్చర్స్ తీసుకుంటున్నారు. చూడండి, మా పాప దాన్ని ఇమిటేట్ చేస్తుంది అలా అంటుందని. సో పిల్లలు అలా చేస్తారనమాట, హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఏనుగులు ఉన్నాయి. అందరు చూడండి పిక్చర్స్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట అక్వేరియంస్. సో ఇలా చిన్న చిన్న అక్వేరియంస్లో ఫిషెస్ పెట్టారనమాట. మోస్ట్లీ ఈ అక్వేరియంస్లో చిన్న ఫిషెస్ ఉన్నాయి. చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్, వెరైటీ కలర్స్, షేప్స్, సైజెస్లో చాలా బాగున్నాయండి. అవి మూవ్ అయ్యే విధానం, ఒక్కొక్క ఫిషెస్ ఒక్కొక్కలాగా మూవ్ అవ్వడం కానీ ఉండడం కానీ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది చూస్తే. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అండ్ మా పాప కూడా దాన్ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇంతకుముందు ఇదే ప్లేస్లో యానిమల్స్, బర్డ్స్ పెట్టారు. అప్పుడు కూడా వెళ్ళామన్నమాట. అంటే పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు మనం ఓన్లీ పిక్చర్స్లో కానీ మూవీస్లో టీవీలో కానీ చూపించడం కంటే ఇలా లైవ్లో చూపిస్తే ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు చూస్తారు, చాలా బాగా గుర్తు పెట్టుకుంటారు అని చెప్పేసి తీసుకెళ్తామన్నమాట. సో ఇలా చూడండి, ప్రతి అక్వేరియంలో కూడా వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఇవి చూస్తే మా పాప పాములు అనుకుందండి. వద్దు మమ్మీ వెళ్ళిపోదాం, పాములు ఉన్నాయి అనింది. సమ్మర్కి అయితే ఇది మంచి ప్లేస్ అండి. మనం ఎక్కడో దూరం దూరం వెళ్ళాలనుకుంటాం, ఎండలో అస్సలు అవ్వట్లేదు వెళ్ళడానికి. జర్నీ అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎండలో. సో మనకు దగ్గరగా ఉన్న ప్లేసెస్లో ఏవైతే విజిట్ చేయగలుగుతామో వాటిని మనం చూసి ఎంజాయ్ చేయడం మంచిదని నా ఫీలింగ్. అందుకే మేము ఏదో పెద్ద వేరే వేరే చోటుకి వెళ్ళిపోకుండా ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇలాంటివన్నీ ఉన్నాయని తెలిసి. సో ఇక్కడ అన్ని వాటర్ క్రియేచర్స్ని ఇలా మోడల్స్ లాగా క్రియేట్ చేసి అక్కడ పెట్టారనమాట. చాలా బాగున్నాయండి ఇవైతే. ఓ జలకన్య చూసారా ఎప్పుడన్నా? ఇక్కడ కనిపిస్తాయిలేండి. సో సీ హార్స్ అండ్ ఇలా పెట్టేశారు. సో ఒక వే అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక చోట టర్న్ అవ్వాలన్నమాట. అద్దిగో ఇవైతే చాలా ఫన్నీగా అనిపించాయి. చాలా చిన్నగా పల్చగా కలర్స్ ఎల్లో, పింక్, ఆరెంజ్, గ్రీన్, పర్పుల్లో ఉన్నాయండి. సో ఇలా కలర్లో ఉన్నాయి. పిల్లలు అయితే భలే హ్యాపీ ఫీల్ అవుతారు, ఎగ్జైట్ ఫీల్ అవుతారు. చూడండి, అవి లైట్స్కి కదులుతూ ఉంటే ఎంత బాగుందో. నేనైతే వీడియోస్ తీయడానికి సరిపోయింది. సో ఇక్కడ నుంచి టన్నల్ స్టార్ట్ అవుతుంది. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ మొత్తం టన్నల్ ఉండి అందులో కొంచెం పెద్ద పెద్ద ఫిషెస్ పెట్టారు కలర్స్లో. అవి కదులుతూ ఉంటే, వాటర్ ఉంటే, లైటింగ్ ఉంది. చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ కొంచెం అలా డార్క్నెస్ వచ్చిన తర్వాత వెళ్తే ఇంకా బాగుంటుందండి ఆ లైటింగ్కి. ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. సో టన్నల్ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ అక్వేరియంస్లో చిన్న ఫిషెస్ని మళ్ళీ పెట్టారనమాట. ఇక్కడ చూడండి ఈ ఫిష్ ఎంత క్యూట్గా ఉంటుందో. మా పాప అయితే దాంట్లతో ఆడుకోవడం, పిలవడం, అవి దగ్గరకు వస్తే అక్వేరియం గ్లాస్ దగ్గర దాన్ని కిస్ చేయడం ఇలా చేసిందనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసింది మా పాప అయితే. చూడండి చాలా బాగుంది. మనం
యాజ్ ఎ పేరెంట్స్ మనం ఎంత కష్టపడినా పిల్లల కోసం కాబట్టి, వాళ్ళ హ్యాపీనెస్ కోసం కాబట్టి, మేమైతే మా పాప ఫేస్లో హ్యాపీనెస్ చూడడానికి ఇలా అన్నీ తీసుకెళ్తాం. సో అక్కడన్నీ షాపింగ్ చేసుకోవడానికి షాప్స్ కూడా ఉన్నాయండి. యాక్సెసరీస్ కానీ మనకి యూజ్ చేయడానికి, ఆడుకోవడానికి, ఇంటికి అవసరమైనవి అలావన్నీ షాప్స్ పెట్టారు. సో ఇక్కడ నుంచి అసలైన థ్రిల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. పిల్లలకైతే ఇంకా చెప్పనవసరం లేదనమాట. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ ఆఫ్ రైడింగ్స్ ఉన్నాయన్నమాట. కార్స్, బైక్స్, ట్రైన్స్ ఇలా చిన్న చిన్నవి పెట్టారు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలొక్కరికే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయి. జైంట్ వీల్ ఉంది, పెద్ద బోట్ ఉంది అండ్ చాలా బాగుందన్నమాట. ఫస్ట్ అయితే మేము మా పాపని ఇక్కడ కూర్చోబెట్టాం. ఏదో తనే సొంతంగా కార్ డ్రైవ్ చేస్తుంది అన్నట్టు తెగ తిప్పేస్తుంది అవి. చూడండి ఎలా చేస్తుంది. నెక్స్ట్ అక్కడక్కడ ఇక్కడ స్నాక్స్, చాట్స్కి సంబంధించిన స్టాల్స్ కూడా పెట్టారు తినడానికి. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా చాలా రకాల రైడింగ్స్ ఉన్నాయి. చాలా బాగుందండి. సో చూడండి పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయి. ఇంకా చాలా బాగున్నాయి. ఈ చిన్ని క్యూట్ ట్రైన్ ఉందన్నమాట. బుడ్డిగా ఎంత బాగుందో. మా పాప చిన్న పాప పడిపోతుందని చెప్పేసి వేరే వాళ్ళని జత చేసి కూర్చోబెట్టామన్నమాట. యాక్చువల్గా అయితే అది చాలా స్లోగా వెళ్తుంది. సో అన్నీ కూడా రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయండి. బాగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ కూర్చోబెట్టామన్నమాట బోటింగ్లో. అది వచ్చేసి సింగిల్ పర్సన్ వెళ్ళాలి పిల్లలే. దట్టు వాళ్ళే చేసుకోవాలన్నమాట. మా పాప చిన్న పాప కాబట్టి అదో అక్కడ ఉన్న అబ్బాయి వచ్చేసి ఆ బోట్ని పుష్ చేస్తుంటే తన్ని నడిపేస్తుందన్న దాంట్లో హ్యాపీగా ఫీల్ అవుతూ వస్తూ ఉందన్నమాట. దాన్ని కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఇది తన మోస్ట్ ఫేవరెట్ అనమాట. సో లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. సో వాళ్ళతో పాటే వెళ్ళిందనమాట. చాలా చిన్నగా ఉంది కాబట్టి ఎగిరెగిరి పడిపోతుంది. వేరే వాళ్ళు ఎగిరే దాంట్లోనే తను కింద పడిపోతుంది. ఇంకా దెబ్బలు తగులుతాయి అంటే వేరే పిల్లలు ఎగురుతున్నారు కాబట్టి వాళ్ళకు తెలిసి ఉండదు. సో ఇబ్బందిగా అవుతుందని తీసుకున్నాం. సో ఈసారి అయితే తను సింగిల్గా ఉంది. సో ఇదైతే చాలా ఫాస్ట్గా వెళ్తుందండి. జస్ట్ 2 రౌండ్స్ అంతే మేము మళ్ళీ తీసుకున్నాం. సో కొన్ని ప్లేసెస్లో ఇలా గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మేమైతే ఇలా షూటింగ్ అయితే చేసాము. చాలా బాగా అనిపించింది. మా పాప కూడా చేసింది. బాగా అనిపించిందండి. సో హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.